వృత్తాకారంలో తిరుగుతుంది కదా, గుడ్డు ఆకారంలో. దాన్ని మార్చు, సర్కిల్గా తిరిగేటట్టు చేయి. నువ్వు చెప్తే ప్రకృతి తింటాదిరా. నీకు రోగం వస్తే మా దగ్గరికి వస్తున్నావు డాక్టర్ దగ్గరికి, నీవు చెప్తే ప్రకృతి తింటదా? ఎవరికి చెప్తున్నావు? అట్లయితే ఒక్క బాబనోడు చచ్చిపోడు, వాడు మంత్రం వేసుకొని కాపాడుకుంటాడు, వాడి రోగాన్ని వాడు తగ్గించుకుంటాడు. నీ బట్టలు ఉతికేది మేము, నీకు రోగం వస్తే చూసేది మేము, నీకు అవసరాలన్నీ తీర్చేది మేము. నీ మంత్రాలకు ఏం రాస్తాయి? చింతకాయలు రాలేయి. దొంగ బాడుకో. వానికి ఏంటంటే పంచాంగం పెట్టిన ఉద్దేశం ఏంటంటే మనం తుమ్మినా దగ్గర వానికి తెలవాలి. మన ఇంట్లో ఏమవుతుంది, పెళ్లి అవుతుందా, మన ఇల్లు కొనుక్కున్నామా, మన జాగా కొనుక్కున్నామా తెలవాలి. తెలిస్తే మన ఇంట్లో కయ్యం పెడతాడు, లేదంటే మనం సంపాదించిన సంపాదనలకి వెళ్ళి దోసుకుంటాడు. లేకపోతే అది మనని అణిచివేసి వస్తాడు. మనం కంట్రోల్ చేయడానికి వాడు పంచాంగం వేసిండు. మన ఇంట్లో ఏమైనా అని తెలవాలి. మరి వాని ఇంట్లో పంచాంగం పెడితే వాడు పెట్టాలి, మేము పెడతాం రా. దొంగ పాడుకో.